హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ప్రీ మార్కెట్ అయితే ఓపెన్ అయింది. నిఫ్టీ 135 పాయింట్స్, సెన్సెక్స్ 400 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్స్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఒకసారి మనం ప్రీవియస్ డే చార్ట్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ డే చార్ట్ చూడండి. మార్నింగ్ నుంచి కూడా బుల్లిష్ మూమెంట్ ఇచ్చింది. ఈ ఏరియాలో బయర్స్ ఉండే ఛాన్స్ ఉంది. సెల్లర్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళ స్టాప్ లాస్ అన్నీ కూడా హిట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో మార్కెట్లో ఓన్లీ బయర్స్ ఉన్నారు. ఆ బయర్స్ని భయపెట్టడానికి ఈవినింగ్ కొంత మూమెంట్ ఇచ్చింది. సో ఇక్కడ వరకు ఇచ్చినా కూడా ఇంకా బయర్స్ మార్కెట్లో ఉన్నారు. ఓపెనింగ్ అయితే ఈ ఏరియాలో ఓపెన్ అవుతుంది. ప్రీ మార్కెట్ ఓపెనింగ్ అయితే ఈ ఏరియాలో ఓపెన్ అవుతుంది. చూద్దాము. మరి యాక్చువల్గా అయితే నేను పుట్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ బయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని టార్గెట్ చేయడానికి పుట్ సైడ్ రావచ్చు. ఫ్లాట్ ఓపెనింగ్ కానీ, కొంచెం గ్యాప్ అప్ కానీ, అలాగే గ్యాప్ డౌన్ కానీ ఓపెనింగ్ అయితే నేను వీళ్ళని టార్గెట్ చేయడానికి ఇప్పుడు సెట్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. కానీ కొంచెం గ్యాప్ అప్ అనేది ఎక్కువగా ఓపెన్ అవుతుంది, ఈ ఏరియాలో ఓపెన్ అవుతుంది. ఇంకోటి 24,500 లెవెల్ కూడా ఉంది ఈ ఏరియాలో. సో చూడాలి. ఈ ఏరియా సపోర్ట్ తీసుకుంటే కనుక కాల్ సెట్ ట్రేడ్ తీసుకుంటాను. ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తే కనుక పుట్ సెట్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడైతే నేను ఒక పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఓకే, నేను నిఫ్టీలో అయితే ఒక పుట్ ట్రేడ్ తీసుకున్నాను. ఒకసారి రీజన్ చూడండి. నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, డైరెక్ట్గా పుట్స్ కాల్ సైడ్ వెళ్ళింది. ఈ లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్ డే హై, దాన్ని బ్రేక్ చేసింది. ఆ తర్వాత రిజెక్షన్ తీసుకుంది. ఎప్పుడైతే మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ అయిందో ఈ గ్రీన్ క్యాండిల్లో నేను పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేశాను. నా టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే ఓపెనింగ్ వరకు ఉంటుంది, ఈ ఏరియా వరకు. ఓకే, వెయిట్ చేద్దాం. టార్గెట్ అయినా స్టాప్ లాస్ అయినా నో ప్రాబ్లం. ఓకే, ఈ లెవెల్ కింద కూడా బయర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు చెప్పాను. ఈ ఏరియాలో బయర్స్ ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అన్న హోప్తో నేను ఈరోజు ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళిందో మళ్ళీ కిందకు వచ్చి కొంచెం పుల్ బ్యాక్ అయిన తర్వాత నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. నా టార్గెట్ ఇక్కడ దాకా ఉండదు. నా టార్గెట్ ఎప్పుడైతే నా రెగ్యులర్ టార్గెట్ రీచ్ అవుతుందో 2000,
అక్కడ ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేస్తాను మూమెంట్ని బట్టి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా నేను 2000 దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. నో రిగ్రెట్. నేనైతే కరెక్ట్గానే ట్రేడ్ తీసుకున్నాను అనుకుంటున్నాను. స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా కూడా ట్రేడింగ్లో కామన్ అది. మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ రోజు ట్రేడింగ్ ఇంకా క్లోజ్ చేసేయాల్సి వస్తుంది. ఓకే ఓకే ప్రస్తుతానికి అయితే కొంత లాస్ ఉంది. మనం ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాము. ఈ ఏరియాలో ఎంటర్ తీసుకున్నాం. టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజ్ ఏదైతే ఉందో అక్కడ వరకు. స్టాప్ లాస్ ఈరోజు హై పైన ఉంటుంది. మ్యాక్సిమం ఈరోజు హై ఏదైతే ఉందో ఒకవేళ దానికన్నా బ్రేక్ చేస్తే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది ఈజీగా. 2000 మన స్టాప్ లాస్ రీచ్ అయిపోతుంది. అప్పుడు ఎగ్జిట్ అయిపోతాను. అలా కాకుండా మనకి ఫేవర్గా మూమెంట్ ఇస్తే కనుక చూద్దాం. రెగ్యులర్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే 1000 లాస్లో ఉంది. ఓకే వెయిట్ చేద్దాం. ఓకే ఇక్కడ చూడండి మన ట్రేడ్లో అయితే కొంచెం మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చింది. ఓకే ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మన టార్గెట్ ఈజీగా రీచ్ అవుతుంది. ప్రాఫిట్ లాస్ అనేవి మార్కెట్లో కామన్ అండి. లాస్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే మనం ట్రేడింగ్ చేయగలం, ప్రాఫిట్ తీసుకోగలం. లాస్ వచ్చిన రోజు ఖచ్చితంగా మనం ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రేడింగ్ క్లోజ్ చేసేయాల్సి వస్తుంది ఇంకా రోజు. లేకపోతే మళ్ళీ 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 ట్రేడ్లు తీసుకుని మన క్యాపిటల్ అంతా కూడా పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం 1 ట్రేడ్ 2 ట్రేడ్లు పెట్టుకోవడానికి చూస్తాను నేను. ఈ మధ్య కాలంలో అయితే ఓన్లీ 1 ట్రేడే చేస్తున్నాను. స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ 1:1 రేషియోలో పెట్టుకుంటున్నాను. మైండ్ చాలా రిలాక్స్డ్గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం లాస్ చూస్తామో ఆ రోజు మన మైండ్ సెట్ అనేది చాలా దెబ్బతినేస్తుంది. ఓవర్ ట్రేడింగ్ చేస్తాము. ట్రేడింగ్లో ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా ఓవర్ ట్రేడింగ్ అనేది ఒక పెద్ద మైనస్ అనమాట. ఓవర్ ట్రేడింగ్ తగ్గించుకోవాల్సి వస్తుంది. డిసిప్లిన్గా ఉంటే కనుక ట్రేడింగ్లో సక్సెస్ అవ్వచ్చు. ఎమోషనల్ అవ్వకుండా ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఓకే వెయిట్ చేద్దాం. మార్కెట్ అయితే ఈ లెవెల్ దగ్గర అయిపోయింది. ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోతుంది ఇంకా. ఓకే ఈ లెవెల్ బ్రేక్ చేస్తే కనుక మన టార్గెట్ రీచ్ అవుతుంది ఈజీగా. కానీ స్ట్రాంగ్గా హోల్డ్ అయింది అక్కడ. ఇక్కడ రౌండ్ నెంబర్ కూడా ఉంది 24,500. యాక్చువల్గా ఈ రౌండ్ నెంబర్ చూసి ఈ సపోర్టు ఈ రౌండ్ నెంబర్ చూసి ఎక్కువగా బయర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ సపోర్ట్ ఉంది అని చెప్పి. సో మార్కెట్ ఒకసారి ఈ లెవెల్ బ్రేక్ చేసి ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. వెళ్తే ఆ తర్వాత వెళ్ళొచ్చు పైకి. ఇది బ్రేక్ చేసి ఈ 24,500 కూడా బ్రేక్ చేసి ఈ ఏరియాలో ప్రీవియస్ డే క్లోజ్ దగ్గర సపోర్ట్ తీసుకుని ఒకవేళ వెళ్తే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే లెవెల్ అయితే బ్రేక్ చేసింది ప్రజెంట్.
ఓకే, చూద్దాము మన టార్గెట్ రీచ్ అవుతుందో లేదో. ఓకే, ఇక్కడ చూడండి మన ప్రాఫిట్ అంతా కూడా మళ్ళీ లాస్లో కన్వర్ట్ అయిపోయింది. ఆ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత, ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడింది. సో దాంతో మన ప్రాఫిట్ అంతా కూడా మళ్ళీ లాస్లో కన్వర్ట్ అయిపోయింది. ఓకే, చాలా డేంజర్ క్యాండిల్ అయితే పడింది. ఓకే, ఏం చేస్తాం చూద్దాం. మన స్టాప్ లాస్ లిమిట్ రీచ్ అయ్యే వరకు. స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలండి. స్టాప్ లాస్ అయినా కూడా మనం కొంత అమౌంట్ పెట్టుకుని ఆ రోజు ఎగ్జిట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ వేరే ట్రేడ్ చేయాలన్న ఆలోచన రాదు. మన స్టాప్ లాస్ చిన్నగా పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ ట్రేడ్ చేయాలనిపిస్తుంది. సో స్టాప్ లాస్ అనేది కొంచెం పెద్దగా ఉంటేనే బెటర్, మరీ చిన్నగా కాకుండా. టార్గెట్ కూడా అలాగే, టార్గెట్ కూడా మరీ పెద్దగా ఎక్కువగా పెట్టుకోకూడదు. స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా రెండు ప్రాపర్గా ఉండాలి. మరీ చిన్నగా ఉండకూడదు, మరీ ఎక్కువగా ఉండకూడదు. ఎంత గ్రీన్ క్యాండిల్స్ పడినా కూడా మనం భయపడాల్సిన పని లేదు, మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. మార్కెట్లో ఏదైనా జరగవచ్చు. సో మన లిమిట్ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. 1000 ప్రాఫిట్లోకి వెళ్ళింది, ఇప్పుడు 1000 లాస్లో కన్వర్ట్ అయిపోయింది. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, లాస్ అయితే ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ దగ్గరికి వచ్చేసింది. స్టాప్ లాస్ తీసుకోవాలనుకుంటా ఈరోజు. ఓకే ఓకే ఓకే, నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. ఈరోజు మన లాస్ వచ్చేసి 2000 ఓకే, నేను రేట్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి నేను అంతా మార్కెట్ అప్ సైడ్ మూవ్ ఇచ్చింది కాబట్టి ఈ ఏరియాలో బయర్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ మూమెంట్ ఏదైతే ఉందో కొంతమంది బయర్స్ని బయటకు పంపించింది, అయినా కూడా స్టిల్ ఇంకా మార్కెట్లో బయర్స్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఈరోజు అప్ సైడ్ ప్రీవియస్ డే అప్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చి మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత నేను పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ ఏం చేసింది, ఈరోజు లో ఏదైతే ఉందో ఈరోజు లో ఇది, దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళిపోతుంది. 24,500 లెవెల్ కూడా బ్రేక్ చేయలేకపోయింది. సో ఇది మంచి స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేసినట్టుంది. సో మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, స్టాప్ లాస్ టార్గెట్స్ అనేవి కామన్ మార్కెట్లో, అవి తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే, ఈ రోజుకి ఇంతే, మళ్ళీ రేపు ట్రేడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.